ప్రపంచంలో ఏఐ అంటే ఒక వణుకు మొదలైంది. నిన్నటి వరకు కొత్త ఉద్యోగాలు ఇస్తుందనుకున్న ఏఐ ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను ఊడపీకడమే కాకుండా అనుబంధ రంగాలను కూడా కోలుకోలేని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగాన్ని నమ్ముకున్న హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా మందగించింది. ఐటీ కంపెనీల్లో నిరంతర లే ఆఫ్స్, కొత్త నియామకాలు లేకపోవటం, జీతాల పెంపుపై సందేహాలతో ఐటీ ఉద్యోగులు ఇళ్ల కొనుగోలు ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. అటు అమెరికాలో చెగ్ వంటి దిగ్గజ సంస్థలు ఏఐ దెబ్బకి 99% విలువను కోల్పోయి కుప్పకూలిపోతున్నాయి. అసలు ఐటీ హబ్లలో ఇళ్ల విక్రయాలు ఎందుకు పడిపోతున్నాయి? రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న సమయంలో దాని ప్రభావం కేవలం ఐటీ రంగానికే పరిమితం కాలేదు. ఇప్పుడు అదే ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం పైన స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే భద్రత, భారీ జీతాలు, భవిష్యత్తు హామీ అన్న భావన ఉండేది. అలాంటి ఉద్యోగులే ఇప్పుడు తమ ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా మారుతున్నారు. ముఖ్యంగా ఇళ్ల కొనుగోలు విషయంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి ఐటీ కేంద్రాల్లో ఇళ్ల విక్రయాలు భారీగా తగ్గాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితి నేరుగా గృహ రంగాన్ని ప్రభావితం చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా కరోనా తర్వాత గృహ రంగం దూసుకుపోయింది. వర్క్ ఫ్రం హోం కారణంగా చాలా మంది పెద్ద ఇళ్లను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కొరత పెరగడం, కొత్త నియామకాలు తగ్గిపోవడం, జీతాల పెరుగుదలపై సందేహాలు నెలకొనడం ఇవన్నీ కలిపి ఉద్యోగులను ఆలోచనలో పడేశాయి. ఫలితంగా చాలా మంది ఇళ్ల కొనుగోలును వాయిదా వేస్తున్నారు. ప్రత్యేకంగా మధ్యస్థ ఇళ్ల మార్కెట్పై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకప్పుడు మధ్యతరగతి ఐటీ ఉద్యోగులే గృహ రంగానికి ప్రధాన బలం. కానీ ఇప్పుడు వారు బ్యాంకు లోన్లు తీసుకుని భారీ అప్పులు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడు కొనుగోలు చేస్తే రేపు ఉద్యోగం ఉంటుందా అనే సందేహం వారిని వెనక్కి లాగుతోంది. దీనివల్ల మధ్యస్థ ఇళ్ల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే మరోవైపు ఖరీదైన లగ్జరీ ఇళ్ల విక్రయాలు మాత్రం పెరుగుతున్నాయి. అధిక ఆదాయం కలిగిన వర్గాల ఉద్యోగ భద్రతపై అంతగా ప్రభావం ఉండదు. పెట్టుబడుల దృష్టితో స్థిరాస్తి విలువ పెరుగుదల దృష్ట్యా వారు ఇళ్ల కొనుగోలును కొనసాగిస్తున్నారు. దీంట్లో మార్కెట్లో అసమానత మరింత పెరుగుతోంది. హైదరాబాద్ నగరంపై ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఐటీ హబ్గా ఎదిగిన ఈ నగరం గృహ రంగంలో భారీ వృద్ధిని చూసింది. కానీ ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల ప్రారంభం తగ్గిపోయింది. అదే ధరల పెరుగుదలలో కూడా మందగమనం కనిపిస్తుంది. అయినప్పటికీ హైదరాబాద్కి ఉన్న ఐటీ ఆర్థిక వ్యవస్థల పునాదులు బలంగా ఉన్నందున ఇది తాత్కాలిక ప్రభావమే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బెంగళూరులో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. అక్కడ ఐటీతో పాటు ఇతర రంగాల ఉద్యోగాలు కూడా ఎక్కువగా ఉండడంతో ప్రభావం తక్కువగా ఉంది. పూణే, హైదరాబాద్లలో ఎక్కువగా ఐటీపై ఆధారపడడం వల్ల అక్కడ తగ్గుదల ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల సంవత్సరాల్లో ఏఐ టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందడంతో అనేక ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయి. ముఖ్యంగా కోడింగ్, డేటా అనాలిసిస్, కంటెంట్ సృష్టి వంటి రంగాల్లో ఏఐ ప్రత్యామ్నాయంగా మారుతోంది. కంపెనీలు ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగులను తగ్గిస్తూ ఏఐపై ఆధారపడుతున్నాయి. అమెరికాకు చెందిన ఎడ్యుటెక్ కంపెనీ చెగ్ ఒకప్పుడు ఆన్లైన్ విద్యలో అగ్రగామిగా నిలిచింది. కరోనా సమయంలో భారీగా ఎదిగింది. 2022లో షేర్ ధరలు ఆకాశాన్ని తాకాయి. కంపెనీ విలువ లక్షల కోట్లకు చేరింది. కానీ ఏ రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు విద్యార్థులు హోంవర్క్ సమస్యల పరిష్కారం కోసం చెగ్ను కాకుండా ఏఐ టూల్స్ను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా కేవలం 4 ఏళ్లలోనే సంస్థ విలువ 99% కరిగిపోయింది. ఉద్యోగులను భారీగా తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులలో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ భయం వారి ఆర్థిక నిర్ణయాలపై నేరుగా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గృహ కొనుగోళ్లు వంటి దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో వారు వెనకంజ వేస్తున్నారు. ప్రాపర్టీ విస్టల్ సంస్థ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే 14% తగ్గాయి. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే అమ్ముడైన ఇళ్ల సంఖ్య తగ్గినా వాటి మొత్తం విలువ మాత్రం 6% పెరిగింది. ఖరీదైన ఇళ్ల మార్కెట్ బలంగా ఉన్నప్పటికీ సాధారణ ఇళ్ల మార్కెట్ మందగించింది. మరోవైపు అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 5.2 లక్షల ఇళ్లు అమ్ముడుపోకుండా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఎన్సీఆర్, పూణే ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇక నిర్మాణ రంగంపై ప్రభావం పడుతోంది.
కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులు తగ్గుతున్నాయి. డెవలపర్లు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. డిమాండ్ తగ్గిన సమయంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి వారు వెనుకంజ వేస్తున్నారు. అయితే ఇది శాశ్వత మాంద్యం కాదని, ఇది ఒక కన్సాలిడేషన్ ఫేజ్ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే, ఐటీ రంగంలో స్థిరత్వం వస్తే గృహ రంగం మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఏఐ ప్రభావం కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా మన జీవన విధానాన్ని, ఆర్థిక నిర్ణయాలను, పెట్టుబడులను కూడా ప్రభావితం చేస్తుంది. ఒకప్పుడు ఇల్లు కొనడం అనేది జీవితంలో ముఖ్యమైన లక్ష్యం. కానీ ఇప్పుడు సరైన సమయం కోసం వేచి చూడాలి అనే ఆలోచన పెరుగుతోంది.